ఒకటి, రెవెన్యూ సదస్సుల ద్వారా ఉరవకొండ మండల వ్యాప్తంగా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఇప్పటివరకు ఎన్ని పరిష్కారం చేశారని అడగడం జరిగింది. దానికి గాను 99% సక్సెస్ రేటుతో 6 డిసెంబర్ 2024 నుంచి 21/4/2025 అంటే ఈరోజు వరకు కూడా మొత్తం 381 ఫిర్యాదులు రావడం జరిగింది. ఇందులో 380 ఫిర్యాదుల వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఉరవకొండ మండల ఇంకా రెండో సమస్య, ఉరవకొండ మండల వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలపడం జరిగింది. అలాగే నీటి నాణ్యత పరీక్షలు కూడా 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తామన్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాది కూడా చేయడం జరిగింది. కానీ నెరమెట్ల వంటి పంచాయతీల్లో 2 ఏళ్ళైనా పూర్తయినా కూడా ఇంకా నీటి నాణ్యత పరీక్షలు చేయడం లేదని చెప్పడం జరిగింది. అలాగే గ్రామాల్లో ప్రభుత్వ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు అంటే ఉరవకొండ మండల వ్యాప్తంగా ఎన్ని గ్రామ పంచాయతీల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు అని కోరడం జరిగింది. దాని గురించి 2 రోజుల్లోపు లిస్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది ఎంపీడీఓ గారు. అలాగే వేసవి కాలంలో పశువులకు నీటి ఎద్దడి లేకుండా చేయడం కోసం ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు 60 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 15,000 పశువుల నీటి తొట్టెలు నిర్మాణం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అది కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం ద్వారా ఉరవకొండ మండల వ్యాప్తంగా ఎన్ని గ్రామ పంచాయతీల్లో నీటి తొట్టెలు నిర్మాణం చేశారు అని కోరడం జరిగింది. ఇప్పటివరకు అధికారులు చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పటివరకు 10 గ్రామాల్లో నీటి తొట్టెలు పూర్తి చేయడం జరిగింది. అలాగే మరికొన్ని గ్రామ పంచాయతీల్లో సరైన నీటి వసతి ఉన్న ప్రాంతం కోసం సర్వే చేసి వాటిని కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తామని అధికారులు తెలపడం జరిగింది.